కే న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ నూతన బస్సుల కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం. ఆత్మహత్య చేసుకుందామని వచ్చి పట్టాలపై కునుకు తీసిన యువతి. బ్యానర్ చించినందుకు జనసేన నాయకులతో బలవంతంగా కాళ్లు పట్టించుకున్న డీఈఓ టీడీపీ నేత. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా తద్వారా ప్రయాణికులకు 2840.71 కోట్లు ఆదా అయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి చెందిన 7292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుండగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లో ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగినట్లు అధికారులు వివరించారు. మహాలక్ష్మి పథకం అత్యద్భుతమైన ఫలితాలు వరిస్తుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఆత్మహత్య చేసుకుందామని వచ్చి పట్టాలపై ఏకంగా కునుకు తీసింది ఒక యువతి. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి రైలు పట్టాలపైకి ఎక్కింది. ఎంతకీ ట్రైన్ రాకపోవడంతో ఆదమర్చి నిద్రపోయింది. ఆ రూట్లో వస్తున్న ట్రైన్ లోకో పైలట్ ఆమెను దూరం నుంచే గమనించి అప్రమత్తమై సడన్ గా ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ఆ యువతికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో రైలు ఆగింది. బీహార్లోని చాకియా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ వచ్చి ఆమెను నిద్రలేపాడు. చనిపోవడానికి వచ్చి నిద్రపోయానని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. उठो 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 उठाइए तो उसको उठाइए तो। कहाँ का लड़की है? रोज आती है, इसमें पढ़ने जाती है। क्या हुआ है तुमको? माथा चक्कर में क्या हुआ बेटा? बुआ क्या हुआ, क्या प्रॉब्लम है? उठो हटो ना, लाइन पर से हट जाओ। आप इसको हटाइए थोड़ा सा, हटाइए इसको, पकड़िए तो, हटाइए ये हमेशा जाती है इसमें पढ़ाई करने। कहाँ घर है बाबू? थोड़ा सा आप लोग लेडीज है, हाथ लगाइए ना अपना से, लेडीज है। బ్యానర్ చించినందుకు జనసేన నేతలను చితకబాదారు టీడీపీ నేతలు. ఈ అమానవీయ ఘటన మచిలీపట్నంలోని పరాసుపేటలో జరిగింది. పరాసుపేటలోని వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఒకటి ఏర్పాటు చేశారు కూటమి నేతలు. అయితే బ్యానర్ పై తమ ఫోటోలు వేయకపోవడంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. దాంతో బ్యానర్ చించివేసిన ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి తీవ్ర గాయాలు కాగా అతని ఇల్లు కూడా ధ్వంసం చేశారు. అయితే ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేయడంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకుంటున్నారు. కానీ మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి అక్కడే ఉన్న శాన శ్రీనివాస్ ను రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. మరి బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావు అనంతరం చిలకలపూడి స్టేషన్ లో జనసేన టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ రూపొందించారు బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైని. గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్న 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్ బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెక్స్ తో జతకట్టారు మైని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్ఓటి పోలీసులు. మరి వారి నుంచి గంజాయి ప్యాకెట్స్ ని, సిగరెట్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. 2024 రాత్రి సమయంలో అందాజ 1 గంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్యూఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాటు, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరణ జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది.
వాళ్ళని తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కిట్ ఒక టెస్ట్ ఉంటుంది. కిట్ ఉంటుంది. ఆ కిట్ ద్వారా టెస్ట్ చేసాం. అది దాంట్లో మనకు 3కి పాజిటివ్ అని తేలింది. దాన్ని మనం ధృవీకరించుకోవడానికి ఫర్దర్గా ల్యాబ్ పంపిస్తాం. మనకి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అదర్ ఫ్లూయిడ్స్ అవి తీసుకొని ల్యాబ్ పంపించారు. 6 మంది అమ్మాయిలు అందరు ఇంక్లూడింగ్ అందరు కలిసి బర్త్డే పార్టీ చేస్తారు. అక్కడ ఆదిత్య అనే ఒక దాంట్లో దాంట్లో ఇద్దరు పనిచేస్తామని చెప్పారు. వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అని కాదు కానీ దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఆ స్థాయిలో అక్కడ దాంట్లో పనిచేస్తామని చెప్పారు. యువకులు కొనుక్కున్నదా గాంజా తీసుకొచ్చిన అతను ఈ తరుణ్ అని చెప్పేసి అతను వరుణ్ అని చెప్పేసి ఏం చెప్పాడంటే ధూళిపేటకి తీసుకొచ్చని చెప్పారు. 50 వరుణ్ లేదు వీరపనేని వరుణ్ అతను ధూళిపేటకి వెళ్ళి 50 గ్రామ్స్ నేను కొనుక్కొని వచ్చాను. దాంట్లో మేము కన్జ్యూమ్ చేసాము కొంత అని చెప్పారు. ఇల్లు అయితే ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఆదిత్య అని అతనితో పాటుగా ముగ్గురు కలిసి బ్యాచిలర్ రూమ్గా ఉంటుంది. అతను అనుకోవడానికి ఇంటి ఓనర్ వివరాలు అవి ఆ ఫ్లాట్ ఓనర్ వివరాలు తీసుకునే క్రమంలో ఉన్నాం. అయితే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ ముగ్గురి మీద NDPS యాక్ట్ కింద మనం కేసులు నమోదు చేస్తాము. మిగిలిన వారి మీద వైలేషన్ అంటే అనుమతి లేకుండా ఈ పార్టీ చేసినందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేద్దాం. సికింద్రాబాద్ లో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కంటోన్మెంట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జీవితం పలువురికి ఆదర్శనీయమని, ఆమె చూపిన పోరాట స్ఫూర్తి ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె జీవిత వృత్తాంతాన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని, ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ నిజాం దొరలపై పోరాడిన తీరు నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని సూచించారు. నమస్కారం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మట్ఫోర్ట్లోని తన విగ్రహానికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మొత్తం మన రజాక సంఘం వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎంతోమందికి వీరు ఆదర్శం. ఈనాడు మన డిజిటలైజ్ అయినాక మనకు సీసీ కెమెరాలు ఉన్నాకనే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఆనాడు వారి టైంలో ఎంతో ఇబ్బందులు ఉండే. దొరలతోటి, రజాకులతోటి, దేశ్ముఖులతోటి వీళ్ళు సొంతంగా పంటలు పండించుకున్నా కూడా వాళ్ళు పంటలు తీసుకొని పోయే పరిస్థితి లేకుంటే వాళ్ళ దగ్గర పని చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలనేది వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తే కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక ధైర్యం అనేది ఏందనేది చూపించిండ్రు. ధైర్యంతో వారి పంటలు పండించుకున్న తర్వాత వారి పంటలను తీసుకుపోవడానికి దుండగలు వచ్చినప్పుడు వారిని తరిమి కొట్టింది ఘనత మన వీరనారి చాకలి ఐలమ్మ గారిదే. ఈరోజు వారి వర్ధంతిలో పాల్గొనడం, వారి గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నేను నేటి మహిళలకు కావచ్చు, స్టూడెంట్స్కి, పిల్లలకు అందరికీ నా ఒక విజ్ఞప్తి, ఈ సంఘం వాళ్ళందరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వారి విగ్రహాలు అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం ఉంది. వారి జీవిత చరిత్ర గురించి కూడా అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు అత్యాచారం అయినప్పుడు చాలా బాధపడుతున్నాము, మనము సంతాపాలు వ్యక్తం చేస్తున్నాం వాళ్ళకి. కానీ అలాంటిది కాకుండా ఒక మహిళ అనే టైమే ఆ రోజు దొరలని ఎంత దొరలతోటి పోరాటం చేసి ఈ స్థాయి దాకా వచ్చింది. వారి గురించి బతికినట్టయితే ఇక్కడ విగ్రహం రూపంగా ఉండకపోదు. యావత్ ఇవాళ మొత్తం వాళ్ళ జాతి అంతా కూడా రజాకులందరూ కూడా గర్వించే విధంగా వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు రజాకులందరూ వారిని నాయకత్వంగా తీసుకొని వారి విగ్రహం పెట్టి వారి ఆశయాల అనుగుణంగా ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. నేను కూడా అందరిది రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే కులానికి, మతానికి కావచ్చు, మన కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ బతికినప్పుడే మనము ఇలా విగ్రహాల రూపంగా ఉంటాము. మన గురించి మనం బతికితే ఇంటికే పరిమితం అవుతాం. ధైర్యంగా ఉండాలి. ధైర్యం అంటే ఏందనేది వారు మనకు చూపించారు. కావున స్కూల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కూడా వారి గురించి కూడా మీరు జయంతి టైంలో కూడా అందరికీ వివరించినట్టే వాళ్ళ జీవిత చరిత్ర చాలామందికి తెలిస్తే
చాలా విషయాలు ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయ్యే టైంలో వీరిని ధైర్యంగా తీసుకొని ముందుకు సాగాలి. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. రైతులకు మేలైన లాభసాటి వంగడాలను అందించడంలో కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం ఉండి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సైంటిస్టులతో సమావేశమై కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనలపై ఆరా తీశారు. పరిశోధనను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలను అందించాలని అన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో, ఉద్యాన తోటల్లో నీళ్లు నిలబడిపోవడం జరిగిందని, నీళ్లు తొలగిన అనంతరం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే మిల్లెట్ల సాగు, అంతర పంటల సాగుపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ కి అనువైన మొక్కలను అందించాలని సూచించారు. పంట సాగులో డ్రోన్ల వినియోగం భారీగా పెరగాలని, పురుగు మందులు స్ప్రేయింగ్ కి డ్రోన్లను వినియోగించాలని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగ్ చేయడంతో పాటు పురుగు మందులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించడానికి తొలి విడుదల 100 మందిని గుర్తించాలని DRDA PDకి సూచించారు. జిల్లాలో ఇప్పటికే 6 డ్రోన్లను మహిళా సభ్యులకు అందజేయడం జరిగిందని, వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ఇప్పుడు చెప్పాలి ఇది ఏంటంటే తొందరగా అవుతుంది. 25 days అయిపోతుంది మేడం. చీప్ అండి ఇది కూడా. ఆల్రెడీ మనం ఇక్కడే ప్రిపేర్ చేసినాం. కొంత తీసుకోవాలి, ప్రొడ్యూస్ చేసి హాస్టల్స్కి ఇచ్చేవాళ్ళు. మేము కూడా స్మాల్ స్కేల్లో ప్రమోట్ చేస్తాం. రాగి ఇచ్చాను. బయో ఫోర్టిఫైడ్ వెరైటీ రాగి ఇచ్చాను. అది కూడా బాగానే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అక్కడ మన భీమవరం లోపల మన అంటే మామూలుగా రాగి అందులో చాలా ఇష్టంగా తాగుతారు అక్కడ. అప్పుడు ఇంకా ఈ ఫుడ్ మెనూలో అది అంత లేదు. ఇవన్నీ ట్రయల్స్, ఈ నెల 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ యజ్ఞ కమిటీ మహోత్సవం ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న రాస్ ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆ కమిటీ నిర్వాహకులు మనోహర్ ఆచారి తెలిపారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవానికి ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా హాజరుపరచనున్నామని పేర్కొన్నారు. ఈ విశ్వకర్మ నిర్మాణానికి ప్రధాన కారకుడైన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు నిర్వహించేందుకు పంచ కులాలకు చెందిన విశ్వకర్మలంతా హాజరై జయప్రదం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా కమిటీ సమావేశంలో విశ్వకర్మ కమిటీ నాయకులు తిరుమలాచారి, ఉమాపతి, ఉప్పలింగం, అశోకం, నాగేశ్వరరావు, వేణుప్రసాద్, కార్తీకాచారి, రామచంద్రాచారి, మురళి, బాలకృష్ణ, అన్నమయ్య ఆచారి, గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున ఎయిర్ బైపాస్ రోడ్ రాష్ట్రీయ సేవా సమితి రాస్ బిల్డింగ్ ఆవరణలో 17/9/2024 తారీఖు ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ విరాట్ విశ్వకర్మ
యజ్ఞ మహోత్సవానికి తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి 7 నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ముఖ్య ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేతేళ్ల మనోహరాచారి, అదేవిధంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు గుంటికోవల తిరుమలాచారి గారు, ప్రధాన కార్యదర్శి మార్గాచార్యులు ఉమాపతాచారి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు కుప్పలింగమాచారి గారు, అదేవిధంగా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ ఆచారి, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచాల నాగేశ్వరరావాచారి గారు, జిల్లా కోశాధికారి వేలూరు ప్రసాదాచారి, అదేవిధంగా తిరుపతి నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు మైలాపూర్ కార్తిక్ ఆచారి, తిరుపతి నగర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరూరు రామచంద్రాచారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెలిగరం గోవిందాచారి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్నామలై ఆచారి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మీసరగండ బాలకృష్ణాచారి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ నాయకులు ఆదిమల్ల మురళి ఆచారి తదితరులందరూ కూడా ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగర కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుప్పాచారి గారు కూడా పాల్గొన్నారు. మార్గాచార్యుల నాగరాజాచారి జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ విశ్వకర్మ భగవాన్ని పూజాయజ్ఞం ఎందుకు చేసుకోవాలి, ఎవరు విశ్వకర్మ అనే సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి. విశ్వకర్మ అతను స్వయంభుగా వెలిసినటువంటి విశ్వకర్మ భగవానుడు. ఒకప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర, ఇంద్ర, సూర్య నక్షత్రాలు లేని వేళ విశ్వకర్మ భగవానుడు స్వయంభుగా వెలిసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపేదానికి మూలాధార పురుషుడు. అతని ద్వారా ఎందుకు ఈ విధంగా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా విశ్వకర్మ జయంతి అనౌన్స్ చేసిందంటే, వీరు ఒకప్పట్లో నిర్మాణాల కార్యక్రమంలో ఉదాహరణకు శ్రీలంక నిర్మించడంలో కానీ, మహాభారతంలో మయసభలు నిర్మించడం కానీ, అదేవిధంగా మధురలో శ్రీకృష్ణుని ద్వారకలో నిర్మించడం కానీ, ఇటువంటి వాస్తుశిల్పిగా పేరు పొందినటువంటి విశ్వకర్మ భగవానుడు మూల పురుషుడి మూల ఆధారమైనటువంటి వంశవృక్షాలే ఈ విశ్వబ్రాహ్మణుడు. అతను సృష్టించిన 5 బ్రహ్మల్లో ఉన్నటువంటి ఆ 5 బ్రహ్మల్లో ఉండే పుట్టుకతో వచ్చినటువంటి వారిచ్చినటువంటి గోత్రాలే ఈరోజు పంచదాయలుగా ఉన్నటువంటి కమ్మరం అంటే కొలిం పని చేసేవాళ్ళు, వడ్రంగం కొయ్యి పని చేసేవాళ్ళు, అదేవిధంగా రాగి ఇత్తిడి చెంబులు తయారు చేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, స్వర్ణకారులు, ఈ 5 మంది కూడా విశ్వకర్మ భగవానుని వంశవృక్షాలే. అందుకనే ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాకుండా నార్త్ సైడ్ అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులైతేనేమి, అదేవిధంగా దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతిని జాతీయ పండుగ దినోత్సవంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పండుగను జరపాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినారు. కాబట్టి 17వ తారీఖులో కూడా మన జిల్లాలోని కార్యాలయాల్లో కానీ, కలెక్టర్ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులు ఈరోజు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే కార్యక్రమానికి మన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు అందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మా యజ్ఞాన్ని జయప్రదం చేయవలసింది కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వేదిక ఉన్నటువంటి మా పెద్దలు, మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా వారికి
వృద్ధులకు కేర్ టేకర్ గా పనిచేసిన ఎలపు సాయి కుమార్ అనే వ్యక్తి తన వక్రబుద్ధి చూపించారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో నివసిస్తున్న వృద్ధులు నిద్రలో ఉండగా ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను, ఒక స్మార్ట్ ఫోన్, కీప్యాడ్, కార్ తాళంతో పాటు ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సైతం దొంగలించాడు. దీంతో బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసిన క్రమంలో అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు నిందితుడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చీడకాడ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నట్లు ఒప్పుకున్నాడని సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి 4 జతల బంగారు చెవికమ్మలు, ఒక బంగారు చైను, ఒక బంగారు నెక్లెస్, ఒక స్మార్ట్ ఫోను, కీప్యాడ్ ఫోను, ఒక కారు తాళం, అలాగే ఆంధ్ర బ్యాంక్ డెబిట్ కార్డ్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కి తరలించినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన ఏఎస్ఐ పాపయ్య, కానిస్టేబుల్ లియాఖత్ అలీని సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి అభినందించారు. ఏడు 9/2024 రోజున ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలసముద్రంలో ఒక హౌస్లో కేర్ టేకర్గా చేరి ఎలాంటి అనుమతి లేకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో చేయుచుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరియు నేను దాన్ని పట్టుకోవడం జరిగింది. ఎల్లపు సాయి కుమార్, సన్నాఫ్ కనకరాజు, అనకాపల్లి. ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారం మరియు 2 ఫోన్లు కూడా ఏటీఎం కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి వీళ్ళకి రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.